Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. So, welcome back to our session. So, Biological Science School Assistant content సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ క్లాసులు అనేవి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 8th క్లాస్లో ఆల్మోస్ట్ ఒక 7 or 8 క్లాసెస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఇంతవరకు కాంటెంట్ అయిపోయాయి అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా అవసరం ఉందనుకుంటే తప్పకుండా లింక్స్ ఓపెన్ చేసి రిలవెంట్ టాపిక్ మీరు చూడొచ్చు. రైట్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి ఆవరణ వ్యవస్థ. సో దట్ ఈస్ ద ఇకోసిస్టమ్. సో ఏంటో చూద్దాము ఆవరణ వ్యవస్థలో. సో ఆవరణ వ్యవస్థ, సో ఇంగ్లీష్లో దీన్ని వచ్చేసి మనము ఇకోసిస్టమ్గా చెప్పుకుంటాం. సో ఆవరణ వ్యవస్థ. సో మొట్టమొదటిగా ఈ ఆవరణ వ్యవస్థ లేదంటే ఇకోసిస్టమ్ అనేటువంటి పదాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో చూద్దాము. సో ఆవరణ వ్యవస్థ అనేటువంటి ఈ పదం ఏదైతే ఉందో దీనిని ఏజీ టాన్స్లే అనేటువంటి సైంటిస్ట్, ఏజీ టాన్స్లే అనేటువంటి ఈజ్ అ బొటనిస్ట్. సో హూ బిలాంగ్స్ టు బ్రిటిష్ బొటనిస్ట్, ఈజ్ అ బ్రిటిష్ బొటనిస్ట్. హీ ఇంట్రడ్యూస్ ద వర్డ్ ఇకోసిస్టమ్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిగా మనకి ఏజీ టాన్స్లే అనేటువంటి సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1935. సో ఈ సంవత్సరంలో మనకి ఏంటంటే ఈ యొక్క పదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మరి ఈ ఆవరణ వ్యవస్థ చూసినట్లయితే, సో ఈ ఆవరణ వ్యవస్థని ఏమంటాము మనం చూసినట్లయితే ప్రకృతి యొక్క మూల ప్రమాణము అంటాం. సో ఇదేంటంటే ప్రకృతి యొక్క మూల ప్రమాణం. సో దిస్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ది నేచర్. సో ఇకోసిస్టమ్ ఏమంటామంటే బేసిక్ యూనిట్ ఆఫ్ ది నేచర్గా చెప్పుకుంటాం. రైట్. సో మరి ఈ ఆవరణ వ్యవస్థలో ఏముంటాయని చూసినట్లయితే, సో ఆవరణ వ్యవస్థలో చూసినట్లయితే మనకి ముఖ్యంగా జీవాంశాలు, నిర్జీవాంశాలు ఉంటాయి. జీవాంశాలు ఉంటాయి, అదేవిధంగా నిర్జీవాంశాలు కూడా ఉంటాయి. సో జీవాంశాలు, నిర్జీవాంశాలు ఉంటాయి. సో మరి ఆవరణ వ్యవస్థ అంటున్నాం. ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి అని చూసినట్లయితే ఏదైనా మనకు ఇప్పుడు మన చుట్టూ ఉండేటువంటి నేచర్ ఏదైతే ఉందో దాంట్లో ఒక పర్టికులర్ యూనిట్ని తీసుకుంటాం. సో ఒక నిర్ణీత ప్రాంతాన్ని తీసుకుంటాం. సో ఆ ప్రాంతం ఏదైనా కావచ్చు, చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. సో అలాంటి నిర్ణీత ప్రాంతాన్ని, సో అక్కడ ఏముంటాయి మనకి చూసినట్లయితే జీవులు ఉంటాయి. సో జీవులు అంటే మనకు తెలిసిందే మొక్కలు ఉండొచ్చు, జంతువులు ఉండొచ్చు, సూక్ష్మజీవులు ఉండొచ్చు. సో అంతేకాకుండా ఇంకేంటంటే మనకి నిర్జీవ అంశాలు కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా ఒకదానిపైన ఒక డిపెండ్ అవుతాయి. ఏది కూడా ఇండివిజువల్గా పెరగదు. ఏదైనా సరే, ఏ జీవైనా సరే ఇండివిజువల్గా పెరగదు. కంపల్సరీ కూడా అది ఖచ్చితంగా ఇంకో జీవితోటి, ఇంకో నిర్జీవ అంశంతో ఖచ్చితంగా మమేకమై జీవిస్తేనేది ప్రకృతిలో మనుగడ సాగిస్తూ ఉంటుంది. రైట్. సో ఆ పర్టికులర్ ప్రాంతాన్ని, ఆ ప్రమాణ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే ఆవరణ వ్యవస్థగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్. సో అడవి తీసుకున్న దాంట్లో మొక్కలు ఉంటాయి, పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి, చిన్న గడ్డి ఉంటుంది, పొదలు ఉంటుంది, శాకాహారులు ఉంటాయి, మాంసాహారులు ఉంటాయి, విచ్ఛిన్నకారులు ఉంటాయి. ఇవన్నీ కూడా అడవిలో కలిసి నివసిస్తూ ఉంటాయి. సో ఈ యొక్క ప్రకృతిలో ఆ అడవిని ఏంటంటే మౌలిక ప్రమాణం లేదంటే మూల ప్రమాణంగా చెప్పుకుంటాము. దీనినే ఆవరణ వ్యవస్థగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్. సో మరి ఈ యొక్క ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి జీవాంశాలేంటి, నిర్జీవాంశాలేంటో చూద్దాము. సో నిర్జీవాంశాలంటే ప్రాణం లేనటువంటి అంశాలు. So these are the abiotic contents in the ecosystem. So these are known as the biotic contents. So ఇవి వచ్చేసి biotic factorsగా చెప్పుకుంటాం. Biotic factors and these are the abiotic factors. So in any ecosystem we can find two kinds of factors. They are the biotic factors. Second one is the abiotic factors. సో జీవాంశాలు, నిర్జీవాంశాలుగా చెప్పుకుంటాం. సో జీవాంశాలు అనేసరికి అన్ని రకాల జీవులు అనేవి ఈ జీవాంశాల్లో వచ్చేస్తూ ఉంటాయి. రైట్. సో అన్ని రకాల జీవులు అంటే ఏమొస్తాయి మనం చూసినట్లయితే ముందుగా మనకు అందరికీ తెలిసిందే మొక్కలు ఉంటాయి, నెక్స్ట్ అదేవిధంగా జంతువులు ఉంటాయి, ఇంకేముంటాయి సూక్ష్మజీవులు ఉంటాయి, మైక్రోబ్స్ ఉంటాయి. సో ఇన్ ద బయోటిక్ కాంటెంట్స్ ఆర్ బయోటిక్ ఫ్యాక్టర్స్ we can find plants, animals as well as microbes. ఇవి మూడు కూడా జీవాంశాలుగా చెప్పుకుంటాం.
సో ఇప్పుడు ఒక అడవి తీసుకున్నాం ఇంతకుముందు, ఎడారి తీసుకోండి, ఎడారిలో కూడా మనకి అక్కడక్కడ మొక్కలు ఉంటే ఉండొచ్చు, రసభరిత మొక్కలు ఉంటాయి, రైట్, కొన్ని రకాల జంతువులు ఉంటాయి, అదేవిధంగా మైక్రోబ్స్ కూడా ఉంటాయి. సో మరి నిర్జీవాంశాలు ఏంటి అంటే ఆవరణ వ్యవస్థలో ప్రాణము లేనటువంటి అంశాలు ఏవి అవి అని చూసినట్లయితే నీరు కావచ్చు, ఓకే, గాలి కావచ్చు, లేదంటే కాంతి కావచ్చు, లేదంటే మృత్తిక అంటే తెలిసిందే కదా, సాయిల్ కావచ్చు. సో ఇలాంటివన్నిటిని కూడా భౌతికాంశాలు లేదంటే నిర్జీవాంశాలుగా చెప్పుకుంటాం, రైట్. సో ఏ ఆవరణ వ్యవస్థ తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా దాంట్లో జీవాంశాలు ఉంటాయి, నిర్జీవాంశాలు ఉంటాయి. సో ఇవి రెండు ఉంటేనే అక్కడ ఆవరణ వ్యవస్థ అనేది తయారవుతూ ఉంటుంది, రైట్. సో మరి ఈ ఆవరణ వ్యవస్థలో జీవులు నివసించాలంటే వాటికి తప్పకుండా ఏం కావాలి, మనకి శక్తి అనేది కావాలి. సో మరి ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుందంటే సూర్యుని నుండి వస్తుంది, గుర్తుపెట్టుకోండి, సూర్యుని నుండి వస్తూ ఉంటుంది. సో సూర్యుని నుండి శక్తి ఎక్కడికి వెళ్తుంది అని చూసినట్లయితే ఈ శక్తి మొదటగా మొక్కలకు వెళ్తూ ఉంటుంది. సో ఆవరణ వ్యవస్థలో జీవులు నివసించాలంటే శక్తి కావాలి, శక్తి అనేది సూర్యుని నుండి వస్తుంది. ఈ సూర్యుని నుండి వచ్చేటువంటి శక్తి మొట్టమొదటగా మొక్కలకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకందరికీ తెలిసిందే, మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా సూర్యుని నుండి శక్తిని గ్రహించేసి వాటిని ట్రాప్ చేసి దాన్ని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేసుకొని వీటిలో స్టోర్ చేసుకుంటాయి, ఓకే. సో నెక్స్ట్ మొక్కల నుండి ఏంటి, మనకి శాకాహారాలు అనేవి ఆహారాన్ని తీసుకుంటాయి. సో ఈ యొక్క శక్తి అనేది శాకాహారులకు బదిలీ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తుంది, మాంసాహారులకు బదిలీ అవుతుంది, మాంసాహారులు. సో ఈ మాంసాహారులు కానివ్వండి, శాకాహారులు కానివ్వండి, మొక్కలు కానీ చనిపోయినప్పుడు వీటిని విచ్ఛిన్నం చేసి మనకి ఏంటంటే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి వాటి నుండి శక్తిని పొందుతాయి. సో అల్టిమేట్గా మనకి ఇక్కడ శక్తి అనేది ఒక ఆవరణ వ్యవస్థలో శక్తి అనేది సూర్యుడి నుండి ఆ శక్తి అనేది మొక్కలకు వస్తుంది. మొక్కలు తిన్నప్పుడు ఆ శాకాహారాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతుంది, శాకాహారంలోనికి శక్తి. నెక్స్ట్ శాకాహారం నుండి మాంసాహారాలకు వెళ్ళిపోతుంది. ఈ మాంసాహారులు శాకాహారాలు ఏమైనా విసర్జించినప్పుడు ఆ విసర్జితాలను డీకంపోజ్ చేస్తాయి ఏవి, సూక్ష్మజీవులు. లేదంటే అవి చనిపోయినప్పుడు వాటి యొక్క శరీరాన్ని డీకంపోజ్ చేస్తాయి. అలా సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే భూమిలోనికి తిరిగి మళ్ళీ మూలకాలని కలిపేస్తాయి. అంతేకాకుండా అవి శక్తిని కూడా పొందుతాయి. సో ఈ విధంగా శక్తి అనేది ఒక ఆవరణ వ్యవస్థలో బదిలీ అయిపోతూ ఉంటుంది. సో ఇలా రైట్, ఇలా ఏమవుతుందంటే ఈ శక్తి అనేది బదిలీ అవుతూ ఉంటుంది. శక్తి అనేది ఆవరణ వ్యవస్థలో ఒక జీవి నుంచి మరొక జీవికి బదిలీ అవుతుంది. ఇలా శక్తి బదిలీ గురించి వివరించేది ఏంటంటే మనకి శక్తి బదిలీ గురించి వివరించేది మనము ఆహారపు గొలుసుగా చెప్పుకుంటాం. ఆహారపు గొలుసు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. ఒక కన్నేసి పెట్టండి దీని మీద, ఎందుకైనా మంచిది. ఎందుకంటే జనరల్గా ఆహారపు గొలుసు అనగానే మనం ఏం చేస్తామంటే జీవుల మధ్య ఆహారం కోసము ఒకదానిపైన ఒకటి డిపెండ్ అవుతాయని గుర్తుపెట్టుకున్నాం, రైట్. సో ఇంకా కొంచెం దాన్ని డెప్త్గా వెళ్తే ఈ ఆహారం ఎందుకు అని చూసినట్లయితే అవి శక్తిని పొందుతాయి ఆహారం నుండి, రైట్. సో కాబట్టి ఒక ఆహారపు గొలుసు దేని గురించి వివరిస్తుందంటే శక్తి ప్రవాహాన్ని లేదంటే శక్తి బదిలీని ఎక్కడి నుండి ఎక్కడికి, ఒక జీవి నుండి మరొక జీవికి, లేదంటే ఒక స్థాయి నుండి మరొక స్థాయికి. సో మొక్కల నుంచి జంతువులకు, జంతువుల నుండి విచ్ఛిన్నకారులకు, ఇలా ఒక స్థాయి నుండి మరొక స్థాయికి శక్తి అనేది బదిలీ అవుతుంది. సో ఇలా శక్తి బదిలీని గురించి వివరించేది ఏంటంటే మనకి ఆహారపు గొలుసు, ఓకే, రైట్. సో చూద్దాము మరి ఈ యొక్క ఆహారపు గొలుసులో లేదంటే శక్తి బదిలీ మార్గంలో ఎన్ని స్థాయిలు ఉంటాయని చూసినట్లయితే ముఖ్యంగా మనకి 3 స్థాయిలు ఉంటాయి. ఏదైనా ఆవరణ వ్యవస్థలో జీవులు 3 స్థాయిలు ఉంటాయి. ఆ 3 స్థాయిల్లో మనకి ఈ శక్తి అనేది ఒక జీవి నుండి మరొక జీవికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మరి 1వ స్థాయిలో ఏముంటాయి, 2వ స్థాయిలో ఏవి ఉంటాయి, 3వ స్థాయిలో ఏవి ఉంటాయి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెవెల్స్ ఇన్ ద ఇకోసిస్టమ్ or else in a food chain, రైట్. సో 1వ స్థాయిలో వచ్చేసి మనకి ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి, మొక్కలు లేదంటే ఉత్పత్తిదారులు అనేవి మనకి మొదటి స్థాయిలో ఉంటాయి. సో మరి 2వ స్థాయిలో ఏముంటాయని చూసినట్లయితే హెర్బివోర్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఈ యొక్క మొక్కలని ఆహారంగా తీసుకునేటువంటి శాకాహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి 2వ స్థాయిలో ఉంటాయి. సో 3వ స్థాయిలో ఏముంటాయని చూసినట్లయితే కార్నివోర్స్ ఉంటాయి. సో కార్నివోర్స్ అంటే మనందరికీ తెలిసిందే మాంసాహార జీవులు.
సో మాంసాహారులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా 3 స్థాయిల్లో ఈ విధంగా ఉండేటువంటి జీవులు. సో మరి చివరి స్థాయిలో ఏముంటాయి? సో 4వ స్థాయి అని ఇవ్వలేదు బుక్లో, చివరి స్థాయి అని ఇవ్వడం జరిగింది. సో 4వ స్థాయిలో వచ్చేసి మనకి ఏంటంటే రీసైక్లర్స్ ఉంటాయి. రీసైక్లర్స్ ఓరల్స్ డీకంపోజర్స్ అంటాం. రీసైక్లర్స్ ఆర్ డీకంపోజర్స్. సో తెలుగులో ఏమంటామంటే వీటిని పునరుత్పత్తిదారులు. పునరుత్పత్తిదారులు లేదంటే డీకంపోజర్స్ అంటే విచ్ఛిన్నకారులు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి ఉత్పత్తిదారులు, ఇవి వచ్చేసి పునరుత్పత్తిదారులు. సో మరి ఏంటి ఇవన్నీ చూసినట్లయితే మనందరికీ తెలిసిందే, ఇవి వచ్చేసి మైక్రోబ్స్. సో ఆవరణ వ్యవస్థలో జీవులు అనేవి కొన్ని స్థాయిల్లో అమరి ఉంటాయి. ఆ స్థాయిలు ఏంటని చూసినట్లయితే మొదటి స్థాయిలో వచ్చేసి అన్ని ఉత్పత్తిదారులు. సో అన్ని ఉత్పత్తిదారులు అంటే ఏమొస్తాయని చూసినట్లయితే ఇక్కడ మనకి మొక్కలు వస్తాయి, ఓకే, నెక్స్ట్ ఆల్గే వస్తాయి, శైవలాలు వస్తాయి. సో ఇవన్నీ కూడా బ్లూ గ్రీన్ ఆల్గే. సో రైట్, సో ఇవన్నీ కూడా ఉత్పత్తిదారులు. ఇవేం చేస్తాయి? సూర్యుడి నుండి శక్తిని గ్రహించి వాటిని నిల్వ చేసుకుంటూ ఉంటాయి, రైట్, ఆహారంగా కన్వర్ట్ చేసేస్తూ ఉంటాయి. నెక్స్ట్ రెండో స్థాయిలో వచ్చేసి శాకాహారులు ఉంటాయి. సో వీటి నుండి ఇవి ఆహారాన్ని గ్రహిస్తాయి. మూడో స్థాయిలో వచ్చేసి మాంసాహారులు ఉంటాయి, వీటి నుండి ఇవి ఆహారాన్ని పొందుతాయి. నెక్స్ట్ చివరి స్థాయిలో వచ్చేసి రీసైక్లర్స్ ఆర్ పునరుత్పత్తిదారులు అంటాము, ఓరల్స్ డీకంపోజర్స్ లాంటి విచ్ఛిన్నకారులుగా చెప్పుకుంటాం. ఇవేం చేస్తాయని చూసినట్లయితే ఇక్కడ పై స్థాయిల్లో ఉన్నటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో జీవులు, అవి విసర్జించినటువంటి విసర్జితాలను ఏం చేస్తాయంటే డీకంపోజ్ చేస్తాయి. సో తిరిగి మళ్ళీ ఏంటంటే పోషకాలని భూమిలో కలిపేస్తాయి, రైట్. ఒక కుక్క చనిపోయింది అనుకోండి, అది కుళ్ళిపోతుంది అంటే దాని అర్థం ఏంటి అంటే దానిపైన అనేక సూక్ష్మజీవులు చర్య జరిపి దాని యొక్క శరీరంలో పోషకాలు ఉంటాయి కదా, లైక్ కార్బన్ కావచ్చు, హైడ్రోజన్ కావచ్చు, వాటితో ఏర్పడిన వివిధ రకాల ప్రోటీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ భూమిలో కలిపేస్తూ ఉంటాయి విచ్ఛిన్నకారులు, రైట్. ఈ విచ్ఛిన్నకారులే లేవనుకోండి మొత్తం ప్రపంచం మొత్తం కూడా శవాల గుట్టనే ఉంటుంది. ఏంటి, ఒక్క జీవి చనిపోయిన జీవి డీకంపోజ్ కాదంటే అది అలాగే ఉంటుంది, రైట్. సో దానిలో నుంచి కొన్ని వాయువులు బయటికి కలుస్తూ ఉంటాయి, రైట్, కులిపోయిన వాసన వస్తూ ఉంటుంది కదా. సో అంటే ఆ రూపంలో కొన్ని రకాల వాయువులు, కొన్ని రకాల కెమికల్స్ అట్మాస్ఫియర్లోనికి వెళ్ళిపోతాయి, రైట్. సో అదేవిధంగా అక్కడ కొన్ని రోజుల తర్వాత శరీరం, ఆ డెడ్ బాడీ అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే అది మొత్తం కూడా భూమిలో కలిసిపోతుంది. అంటే దాంట్లో ఉన్నటువంటి మూలకాలు ఏవైతే అన్నీ కూడా భూమిలో కలిసిపోయి ఇవన్నీ ఏం చేస్తాయి, ఏవి చేస్తాయని చూసినట్లయితే డీకంపోజర్స్ చేస్తూ ఉంటాయి, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఆవరణ వ్యవస్థలో అతి చిన్న స్థాయి ఏది అని చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి, క్లియర్గా ఇచ్చాడు. అతి చిన్న స్థాయి ఏది అని చూసినట్లయితే ఆవాసం లేదంటే హ్యాబిటాట్ అంటాం ఇంగ్లీష్లో. సో వెరీ టినీ యూనిట్ ఇన్ ద ఈకోసిస్టమ్ ఇస్ ద హ్యాబిటాట్. గుర్తుపెట్టుకోండి, ఆవరణ వ్యవస్థలో చిన్న స్థాయిని ఏమంటామంటే హ్యాబిటాట్గా చెప్పుకుంటాం. సో మరి కొంచెం పెద్ద స్థాయిని ఏమంటాం చూసినట్లయితే బయోమ్గా చెప్పుకుంటాం, బయోమ్. సో బయోమ్గా చెప్పుకుంటాం. ఇంకా పెద్ద స్థాయి ఏంటి అని చూసినట్లయితే బయోస్పియర్ అంటాం. బయోస్పియర్ అంటే భూమిని మొత్తం కూడా ఒక ఆవరణ వ్యవస్థగా ట్రీట్ చేసినప్పుడు ఏమంటామంటే దాన్ని బయోస్పియర్గా చెప్పుకుంటాం. సో ఇక్కడ వర్డ్లోనే ఉంది, కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు మనకి. స్పియర్ అంటే గోళం, రైట్. సో స్పియర్ అంటే ఏంటంటే గోళం. ఏ గోళం? భూగోళం. సో బయో అంటే జీవులు, అంటే భూమి మీద మొత్తం ఉన్నటువంటి జీవులంతా ఒక ఆవరణ వ్యవస్థగా ట్రీట్ చేసినప్పుడు దాన్ని ఏమంటామంటే మనము బయోస్పియర్గా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ద ఈకోసిస్టమ్, రైట్. సో చూద్దాం మరి ఈ ఆవరణ వ్యవస్థ ఏదైతే ఉందో, ఆవరణ వ్యవస్థ ఇది ఒక్కోసారి కొన్ని ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, లేదంటే మానవ కార్యకలాపాల వల్ల ఇది డిస్టర్బ్ కావడానికి ఛాన్స్ ఉంది. సో మరి ఏ ప్రకృతి వైపరీత్యాలను చూసినట్లయితే సహజంగా కొన్ని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయి. సో అది సునామీ కావచ్చు, లేదంటే భూకంపాలు కావచ్చు, లేదంటే కార్చిచ్చు అంటాం కదా. కార్చిచ్చు అంటే అడవుల్లో వచ్చేటువంటి మంటని కార్చిచ్చు అంటాము. లేదంటే ఫ్లడ్స్ అంటే వరదలు కావచ్చు. ఇలా దేనివల్ల అయినా సరే మనకేంటంటే ఒక్కోసారి ఆవరణ వ్యవస్థ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఏంటంటే మళ్ళీ బ్యాలెన్స్ స్టేట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇంకా మనకు తెలిసిందే మానవ కార్యకలాపాలు అయితే చాలా ఉంటాయి. సో వాటి వల్ల ఏంటంటే మనకి ఆవరణ వ్యవస్థ డిస్టర్బ్ అయిపోతుంది.
సో మానవ కార్యకలాపాలు అంటే ఏంటి అని చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవి ఉంది, ఒక ఆవరణ వస్తుంది అక్కడ. సో అక్కడ ఒక బ్యాలెన్స్ స్టేట్లో అన్ని జీవులు కూడా మెయింటైన్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే మనిషి వెళ్ళేసి అడవిని నరికివేయడంతో ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి జీవులు ఆవాసాన్ని కోల్పోతాయి. సో కొన్ని జీవులు ప్రాణాదులు వదిలిపెడతాయి. సో కొన్ని జీవుల సంఖ్య పెరుగుతుంది, కొన్ని జీవుల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. సో అక్కడ ఏమైంది, ఆవరణ వ్యవస్థ అనేది డిస్టర్బ్ అయిపోయింది. సో అడవులు ఎందుకు నరుకుతాడు, పరిశ్రమ స్థాపించడానికి కావచ్చు, వ్యవసాయ భూమిని ఎక్స్టెండ్ కావచ్చు, లేదంటే ఇంటి నిర్మాణానికి కావచ్చు, దేనికైనా కావచ్చు, లేదంటే అడవి సంపదని తీసుకోవడానికి, దాని నుంచి కలప లేదంటే ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఏం చేస్తారంటే ఇలా అడవుల్ని డిఫారెస్ట్ చేయడానికి ఛాన్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అంతే, రైట్. సో అడవి కాకుండా ఇలా ఎడారిని కూడా డిస్టర్బ్ చేయొచ్చు, రైట్. ఒక సముద్ర ఆవరణ వ్యవస్థను డిస్టర్బ్ చేయొచ్చు, ఒక మంచినీటి ఆవరణ వ్యవస్థను డిస్టర్బ్ చేయొచ్చు. ఇలా ఏ రకంగా అయినా సరే మానవ కార్యకలాపాలతోటి ఆవరణ వ్యవస్థలు డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు, రైట్. సో మరి ఆవరణ వ్యవస్థ ఎన్ని రకాలుగా విభజించవచ్చు అని చూసినట్లయితే ఆవరణ వ్యవస్థని ఎన్ని రకాలుగా విభజించవచ్చో చూద్దాం. సో ఆవరణ వ్యవస్థను చూసినట్లయితే మనకు మేజర్గా వచ్చేసి 2 రకాలుగా విభజిస్తాం. సో ఒకటి వచ్చేసి కృత్రిమ ఆవరణ వ్యవస్థ, దిస్ ద ఆర్టిఫిషియల్ ఇకోసిస్టమ్గా చెప్పుకుంటాం, రైట్. సో దీని కృత్రిమ ఆవరణ వ్యవస్థ. సో ఆవరణ వ్యవస్థని కృత్రిమ ఆవరణ వ్యవస్థగా విభజిస్తాము. అంతేకాకుండా ఇంకా సహజ ఆవరణ వ్యవస్థగా కూడా విభజిస్తాం, సహజ ఆవరణ వ్యవస్థ. సో ఒక ఆవరణ వ్యవస్థ మనిషి చేత నిర్మించబడింది అంటే దాన్ని కృత్రిమ ఆవరణ వ్యవస్థగా చెప్పుకుంటాం. లైక్ ఇప్పుడు చూడండి, ఎక్వేరియం ఉంది. సో ఎక్వేరియం అనేది ఏంటంటే మనకి కృత్రిమ ఆవరణ వ్యవస్థగా చెప్పుకుంటాం, రైట్. సో అంతేకాకుండా ఇంకా మనకి చిన్న ఏదైనా జూ పార్క్ ఉందనుకుందాం. సో జూ పార్క్ అనుకోండి, సో ఇది కూడా కృత్రిమ ఆవరణ వ్యవస్థే. లేదంటే ఇంకా చూసినట్లయితే మనకి చూడండి, ఏదైనా చిన్న చెరువు లేదంటే కుంట. సో కుంట ఇది కృత్రిమంగా నిర్మించబడింది అనుకోండి, కృత్రిమంగా నిర్మించబడినటువంటి కుంట అనుకోండి. సో అది కృత్రిమ ఆవరణ వ్యవస్థగానే పరిగణిస్తూ ఉంటాం. సో మళ్ళీ సహజ ఆవరణ వ్యవస్థను చూసినట్లయితే మళ్ళీ దీంట్లో మళ్ళీ అగైన్ మనం వీటిని డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకటి వచ్చేసేమో భౌమ ఆవరణ వ్యవస్థ అంటాము. సో భౌమ ఆవరణ వ్యవస్థ అంటే భూమి పైన ఉండేటువంటి ఆవరణ వ్యవస్థల్ని భౌమ ఆవరణ వ్యవస్థగా చెప్పుకుంటాం, టెర్రెస్ట్రియల్ ఈకోసిస్టమ్స్ అంటాం, రైట్. సో ఇంకోటి వచ్చేసేమో జల ఆవరణ వ్యవస్థగా చెప్పుకుంటాం. సో సహజ సిద్ధంగా భూమిపైన కొన్ని నీటి వనరులతోటి ఆవరణ వ్యవస్థలు ఏర్పడతాయి, వాటిని జలావరణ వ్యవస్థగా చెప్పుకుంటాం, జల ఆవరణ వ్యవస్థగా చెప్పుకుంటాం, రైట్. సో ఈ భౌమ ఆవరణ వ్యవస్థలో చూసినట్టయితే మనకి అగైన్ అడవి ఉండొచ్చు, లేదంటే గడ్డి మైదానాలు ఉండొచ్చు. సో ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా సహజంగా ఏర్పడినాయి, లేదంటే ఎడారైనా ఉండొచ్చు. సో ఇలా ఆవరణ వ్యవస్థని ఏంటంటే మనకి భౌమ ఆవరణ వ్యవస్థని అడవి ఆవరణ వ్యవస్థగా, గడ్డి మైదానాల ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థగా విభజించవచ్చు. నెక్స్ట్ జలావరణం మనందరికీ తెలిసిందే, మంచినీటి ఆవరణ వ్యవస్థ కావచ్చు, లేదంటే ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. సో ఇవి కాకుండా ఇంకా మనకు బ్రాకిష్ వాటర్ కూడా ఉంటుంది. సో ఎక్కడైతే నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉంటాయో, సో అక్కడ ఏమవుతుందంటే సముద్రాల నుంచి అలలు వస్తూ ఉంటాయి ఇప్పుడు, రైట్. సో ఇలా బ్యాక్ తంతూ ఉంటుంది ఆ వాటర్, సముద్రం యొక్క నీరు ఇలా నదులు కలిసేటప్పుడు బ్యాక్ తనేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి బ్రాకిష్ వాటర్ అంటాం. బ్రాకిష్ వాటర్లో మంచినీరు ఉంటుంది, ఉప్పు నీరు ఉంటుంది. సో అలాంటిది కూడా ఒక ఆవరణ వ్యవస్థగా ట్రీట్ చేయడానికి మనకు అవకాశం ఉంది. సో మంచినీటి ఆవరణ వ్యవస్థ అంటే మనకు తెలిసిందే, నదులు కావచ్చు, లెంటిక్, దీంట్లో అగైన్ మళ్ళీ మనకు లెంటిక్ లోటిక్ ఉంటాయి. సో అది ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుంది. సో ఈ మంచినీటి ఆవరణ వ్యవస్థ అంటే నదులు చెప్పుకోవచ్చు, కొలలు చెప్పుకోవచ్చు, చెరువులు చెప్పుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా మంచినీటి ఆవరణ. ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థలు అంటే మనకి అన్ని రకాల సముద్రాలు కూడా ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థను ట్రీట్ చేస్తున్నాం. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఈ యొక్క ఆవరణ వ్యవస్థని విభజించడానికి ఆస్కారం ఉంది. చూడండి, ఇంకా మనకి కృత్రిమ ఆవరణ వ్యవస్థలో ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ అంతరిక్ష నౌక. సో అంతరిక్ష నౌక, రైట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. సో అంతరిక్ష నౌకకి ఆవరణ వ్యవస్థకు సంబంధం ఏందని మనం అనుకోవచ్చు, కానీ కృత్రిమ ఆవరణ వ్యవస్థలో ఒక ఎగ్జాంపుల్గా అంతరిక్ష నౌకని ఇవ్వడం జరిగింది. సో ఈ పాయింట్ తీసుకొని మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. అంతరిక్ష నౌక అనేది కృత్రిమ ఆవరణ వ్యవస్థ, రైట్. సో ఈ రకంగా మనం ఆవరణ వ్యవస్థని వివరించడం జరిగింది. సో ఇప్పుడు ఆవరణ వ్యవస్థలో ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థను తీసుకొని మనము ఎడారి ఆవరణ వ్యవస్థ లేదంటే అడవి ఆవరణ వ్యవస్థ ఏదో ఒకటి తీసుకుందాం. మన బుక్లో ఏమి ఇచ్చాడంటే ఎస్పెషల్లీ మాంగ్రూవ్స్ ఫారెస్ట్ల గురించి ఇవ్వడం జరిగింది. సో అవేంటో చూద్దాం. ఇక్కడ వచ్చి మనకి
మాంగ్రూవ్స్ ఫారెస్ట్ల గురించి ఇచ్చాడు. మాంగ్రూవ్స్ లేదంటే మడ అడవులు. సో మడ అడవుల గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాంగ్రూవ్ అడవులు మరి ఎక్కడున్నాయని చూసినట్లయితే ఒక్కసారి చూద్దాము. సో ఇవి కాకినాడ తీర ప్రాంతంలో ఉన్నాయి. కాకినాడ విశాఖ తీర ప్రాంతంలో ఉన్నాయి. ఏ తీర ప్రాంతం అని చూసినట్లయితే దక్షిణ తీర ప్రాంతం. దక్షిణ తీర ప్రాంతం, తీర సముద్ర ప్రాంతం, రైట్. దక్షిణ సముద్ర తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతంలో ఇవి మనకి ఈ యొక్క మడ అడవులు అనేవి ఉన్నాయి, రైట్. సో మరి ఎన్ని కిలోమీటర్లు వీటి యొక్క పొడవు అని చూసినట్లయితే 150 కిలోమీటర్ల పొడవు ఇవి విస్తరించి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి చదరపు కిలోమీటర్ అనట్లేదు, ఎందుకంటే తీర ప్రాంతాన్ని కొలిచేటప్పుడు దాని యొక్క పొడవుని మెన్షన్ చేస్తున్నాం. ఒకవేళ అడవుల విస్తీర్ణం అన్నప్పుడు ఏరియా అని చెప్తారు, అప్పుడు చదరపు కిలోమీటర్గా చెప్పుకుంటాం. సో ఇలాంటి చిన్న చిన్న పాయింట్లు కూడా అబ్జర్వ్ చేయండి. సో ఇది 150 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నది, రైట్. సో మరి దీనిలోనికి సో ఈ యొక్క మడ అడవులు ఏవైతే ఉన్నాయో, సో మడ అడవులు అనేవి లేదంటే ఈ మాంగ్రూవ్స్ ఫారెస్ట్ అనేవి ఎక్కడ నుండి దీని యొక్క మాంగ్రూవ్స్ ఏర్పడ్డప్పుడు అక్కడ నీరు అనేది చేరుతుంది, రైట్. సో ఇక్కడ నుంచి నీరు ఎక్కడి నుండి వచ్చింది అని చూసినట్లయితే బ్యాక్ వాటర్ సముద్రపు నీరు అనేది, సముద్రపు నీరు సో వెనకకు తిరుగుతూ ఉంటుంది, రైట్. సముద్రపు నీరు అనేది వెనక్కి తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నదుల నీరు కూడా కలుస్తుంది, ఇక్కడ నదుల నీరు కూడా కలుస్తూ ఉంటుంది. సో ఇలా ఈ సముద్రపు నీరు బ్యాక్ వాటర్, అదేవిధంగా నదుల నీరు కలిసి అక్కడ మనకు ఒక కయ్యలాగా ఏర్పడుతుంది, ఒక ప్రాంతంలాగా ఏర్పడుతుంది. ఆ ప్రాంతంలో పెరిగే అడవులనే మనకి ఏంటంటే మాంగ్రూవ్స్ అడవులుగా చెప్పుకుంటాం. మరి ఈ సముద్రపు నీరు ఏ ఏరియా నుంచి వస్తుందని చూసినట్లయితే కాకినాడ తీర ప్రాంతం, కాకినాడ తీర ప్రాంతం. సో నదుల నీరు అని చెప్పాను కదా, ఈ నదుల నీరు ఏ నదులు అని చూసినట్లయితే స్పెషల్లీ మనకు వచ్చేసి గౌతమి అండ్ గోదావరి, గోదావరి ఉపనదులైన, గుర్తుపెట్టుకోండి ఉపనదులు, ఉపనదులు గౌతమి గోదావరి యొక్క ఉపనదులు అవేంటి అని చూసినట్లయితే కోరింగా, కోరింగా అనేది ఉపనది పేరు. నెక్స్ట్ అదేవిధంగా గాడేరు. సో ఇవి రెండు ఉపనదుల నుండి వచ్చేటువంటి మంచినీరు. అదేవిధంగా కాకినాడ వైజాగ్ నుండి ఆ యొక్క తీర ప్రాంతం నుండి వచ్చేటువంటి సముద్రం యొక్క బ్యాక్ వాటర్, ఇవి రెండూ కలిసి మనకి అక్కడ ఏర్పడేటువంటి అడవులు ఏమంటామంటే మాంగ్రూవ్స్ అడవులు లేదంటే మడ అడవులు అనేవి ఆ ఏరియాలో పెరగడం జరుగుతుంది. సో ఇక్కడ కోరింగా అనేది ఉపనది కాబట్టి వీటిని కోరింగా ఫారెస్ట్ అని కూడా అంటాం, కోరింగా ఫారెస్ట్ అని కూడా అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా ఇంపార్టెంట్. కొంచెం బిట్ తయారు చేయడానికి ఛాన్స్ ఉంటుంది మనకి, కాబట్టి ఈ పాయింట్ కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, రైట్. మరి ఈ యొక్క మడ అడవులు పోషకాలను ఎక్కడి నుండి గ్రహిస్తాయి? సో పోషకాలు ఎక్కడి నుండి గ్రహిస్తాయని చూసినట్లయితే స్పెషల్లీ చూడండి సముద్రపు నీటి నుండి పోషకాలని గ్రహిస్తాయి, సముద్రపు నీటి నుండి పోషకాలని గ్రహిస్తాయి. అంతేకాకుండా ఇంకా చూసినట్లయితే భూమి పై పొరల్లో ఉండేటువంటి మంచినీటి నుండి. సో ఇక్కడ పోషకాలని రెండు రకాల నీటిల నుండి గ్రహిస్తున్నాయి. ఒకటి వచ్చేసి సముద్రపు నీటి నుండి గ్రహిస్తాయి, ఉప్పు నీటి నుండి. అదేవిధంగా భూమి పై పొరల్లో ఉన్నటువంటి మంచినీటి నుండి కూడా ఇవి పోషకాలని గ్రహిస్తూ ఉంటాయి, రైట్. సో ఇవి వచ్చేసి మడ అడవులు వచ్చేసి మనకి ఏంటంటే ఎందుకు ఉపయోగపడతాయని చూసినట్లయితే ఇక్కడ మనం ఒక 3 పాయింట్స్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసేమో సముద్ర జీవులకు ఆవాసం, ఓన్లీ సముద్ర జీవులను కాదు నదులలో నివసించేటువంటి జీవులకు కూడా ఆవాసంగా పనికొస్తాయి. అదేవిధంగా నర్సరీలుగా ఉపయోగపడతాయి. నర్సరీలు అంటే తెలిసిందే కదా. సో చేప పిల్లల్ని లేదంటే రొయ్యల్ని ఇలా ఏవైతే జలజీవులు ఉన్నాయో వాటిని స్పెసిఫిక్గా పెంచడానికి నర్సరీని క్రియేట్ చేస్తారు. అంటే ఒక చిన్న చెరువు లాంటి ఉంటుంది కదా, సో దాంట్లో మనకి ఏంటంటే చేప పిల్లలు వేసి ఏ విధంగా పెంచుతామో ఇక్కడ ఈ మడ అడవులు లేదంటే మాంగ్రూవ్స్ లేదంటే కోరింగా అడవులు ఏంటంటే ఇవి అక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే స్టోర్ అయిందో వాటిని నర్సరీస్కి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే అక్కడ జలచరాల్ని పెంచుతూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ప్రజనన కేంద్రాలు, ప్రజనన కేంద్రాలుగా కూడా ఉపయోగపడుతుంటాయి. సో ప్రజనన కేంద్రాలు ఏంటంటే కొత్త పిల్ల జీవులను అక్కడ ఉత్పత్తి చేస్తూ ఉంటారు. సో అవి జలచరాలనే కావచ్చు, ఇంకా వేరే అయినా కావచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఈ యొక్క మాంగ్రూవ్స్ లేదంటే కోరింగడు లేదంటే మడవడలు అనేవి వాటి యొక్క ఉపయోగం ఏంటి అని చూసినట్లయితే సముద్ర జీవులకు ఆవాసాన్ని ఇస్తాయి, నర్సరీలుగా ఉపయోగపడతాయి,
ప్రజనన కేంద్రాలుగా ఉపయోగపడుతుంటాయి. అంతేకాకుండా ఇక్కడ నుండి అటవీ ఉత్పత్తులు కూడా తీసుకెళ్తారు. సో ఈ యొక్క అడవి అని చెప్పాం కదా, సో అడవిలో ఆటోమేటిక్గా అనేక రకాల మనకి మొక్కల నుండి లభించేటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా మనము క్యాచ్ చేసుకుంటూ ఉంటాం, రైట్. సో ఇవేంటంటే ఈ యొక్క మాంగ్రూవ్ అడవుల యొక్క ఉపయోగాలు. ఓకే, సో మరి ఈ మాంగ్రూవ్స్ లేదంటే కోరింగా అడవులు అని చెప్పుకున్నాం కదా, కోరింగా అడవులు. సో ఈ అడవుల్లో మరి ఉత్పత్తిదారులు ఏమేమి ఉంటాయి? ఉత్పత్తిదారులు ఏముంటాయి? ఓకే, నెక్స్ట్ వచ్చేసి వినియోగదారులు ఏముంటాయి? వినియోగదారులు ఏముంటాయి? నెక్స్ట్ అదేవిధంగా విచ్ఛిన్నకారులు ఏముంటాయి చూద్దాము. విచ్ఛిన్నకారులు, వీటికి చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఛాన్స్ ఉంది బిట్ తయారు చేయడానికి, రైట్. సో మరి ఉత్పత్తిదారులు ఏమున్నాయని చూసినట్లయితే సింపుల్గా చిన్న కోడ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈసీ, ఈ అంటే ఈ సముద్రం, సి అంటే సముద్రం కదా, ఈసీ చాలా బిజీ. ఈ సముద్రం చాలా బిజీగా ఉంటుంది. ఏ సముద్రం? కాకినాడ, వైజాగ్ నుంచి దక్షిణ ప్రాంతంలో ఉండే సముద్రం ఎప్పుడు కూడా కోరింగ అడవులోనికి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దాని యొక్క అలలు ఉంటుంది కదా, టైడ్స్ ఉంటాయి కదా, సో వస్తూ ఉంటాయి, పోతుంటాయి. సో ఈ సముద్రం, ఈ సీ బిజీ. ఓకే, సో ఈ అంటే ఏంటో చూద్దాం, ఎస్ అంటే ఏంటో చూద్దాం. ఈ అంటే వచ్చేసి యూగ్లినా, రైట్. సో యూగ్లినా. ఎస్ అంటే స్పైరోగైరా, స్పైరోగైరా, రైట్. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఈ అంటే యూలోథ్రిక్స్. నెక్స్ట్ ఏ అంటే అసిల్లటోరియా, అసిల్లటోరియా. సో బీజీ అంటే ఏంటంటే బ్లూ గ్రీన్ ఆల్గే, బ్లూ గ్రీన్ ఆల్గే అంటే నీలి ఆకుపచ్చ శైవలాలు. సో ఎన్ని వచ్చాయి మనకి? 1 2 3 4 5 వచ్చాయి. సో ఇవి కాకుండా ఇంకా మడ మొక్కలు అంటే మడ అడవులు కాబట్టి మడ చెట్లు ఉంటాయి. సో ఇంకేముండవు కదా అక్కడ. సో మడ చెట్లతో పాటుగా మనకి అక్కడ ఉండేటువంటి ఈ ప్రొడ్యూసర్స్ ఏంటి అని చూసినట్లయితే ఈసీ వెరీ బిజీ అని గుర్తుపెట్టుకోండి, చాలా బిజీ. సో యూ అంటే ఇక్కడ ఏంటంటే ఈ అంటే యూగ్లినా. సో యూగ్లినా స్పెల్లింగ్ వచ్చేసి ఈ వస్తుందండి, ముందు యూ రాదు. సో యూగ్లినా. ఎస్ అంటే స్పైరోగైరా, ఈ అంటే యూలోథ్రిక్స్, ఏ అంటే అసిల్లటోరియా, బీజీ అంటే నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్లూ గ్రీన్ ఆల్గే. సో ఇలా ఈ ఉత్పత్తిదారుల పేరు మొత్తం కూడా గుర్తుపెట్టుకోండి. ఈసీ చాలా బిజీ, రైట్. సో నెక్స్ట్ మనకి వినియోగదారులు ఏంటో చూద్దాము. సో వినియోగదారులకు కూడా ఒక చిన్న కోడ్ ఉంటుంది. సో ఒక తాపీ మేస్త్రి వెళ్తూ ఉంటే అతని వెంట ఏం పడింది అని చూసినట్లయితే అతని వెంట ఒక డాగ్ పడింది, రైట్. ఒక హైనా కూడా పడింది. సో ఒక తాపీ మేస్త్రి అలా వెళ్తూ ఉంటే అతని వెంట ఒక డాగ్ పడింది, అదేవిధంగా ఒక హైనా కూడా పడింది. సో అతడు ఏమని చెప్పాడంటే చేస్తుండే పో అనేసి వెళ్ళగొట్టాడు. సో ఒక తాపీ మేస్త్రి అలా వెళ్తుంటే అతని వెంట డాగ్ ఒకటి హైనా ఒకటి పడితే అతడు పో అనేసి వెళ్ళగొట్టడం జరిగిందనమాట. సో చూద్దాము తాపీ అంటే ఏంటని చూసినట్లయితే సో ఇక్కడ తా వచ్చేసి మనకి ఏంటంటే తాబేలు, రైట్. పీ అంటే వచ్చేసి మనకి పీత, రైట్. సో డా అంటే వచ్చేసి డాఫ్నియా. గ్ అన్నాం కదా ఇక్కడ గొట్టపు పురుగులు. నెక్స్ట్ హై అంటే మనకి ఇక్కడ వచ్చేసి హైడ్రా. నా అంటే నత్తలు, రైట్. పో అంటే ప్రోటోజువా జీవులు. ఇవన్నీ కూడా మనకి అక్కడ ఉండేటువంటి వినియోగదారులు, ఎక్కడ మడ అడవులు లేదంటే కోరింగ అడవుల్లో ఉండేటువంటి వినియోగదారులుగా పరిగణించాలి. సో వినియోగదారులు ఏంటి? సో తాపీ మేస్త్రి వెళ్తూ ఉంటే అతని వెంట ఒక డాగ్ పడింది, ఒక హైనా పడింది, వాటిని పో అనేసి వెళ్ళగొట్టడం జరిగింది. సో తా అంటే తాబేలు, పీ అంటే పీతలు, డా అంటే డాఫ్నియా, గ్ అంటే గొట్టపు పురుగులు, హై అంటే హైడ్రా, నా అంటే నత్తలు, పో అంటే ప్రోటోజువా. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతూ ఉంటుంది. సో విచ్ఛిన్నకారులు మనందరికీ తెలిసింది. ఇంకా సో రకరకాల సూక్ష్మజీవులు, ఎస్పెషల్లీ వచ్చేసి మనకి బ్యాక్టీరియాలు కావచ్చు, శిలీంధ్రాలు కావచ్చు, ఇవి వచ్చేసి ఇక్కడ మనకి విచ్ఛిన్నకారులుగా లభిస్తూ ఉంటాయి, రైట్. సో ఇది వచ్చేసి మనకి ఆవరణ వ్యవస్థలో పార్ట్ 1. ఇంకా కొంచెం మనకు దీంట్లో రిమైనింగ్ మిగిలి ఉంది. సో దట్ విల్ బి ద పార్ట్ 2. సో ఈ డిస్క్రిప్షన్లో ఇంతవరకు మనకు ఏవైతే క్లాసెస్ చెప్పుకున్నామో ఆన్లైన్లో క్లాసులు అవన్నీ కూడా ఇస్తాను. సో అవి మీకు వీలైతే మీకు మళ్ళీ చూడాలి అనిపిస్తే, ఉపయోగకరంగా అనిపిస్తాయి డెఫినెట్గా. సో తప్పకుండా వాటిని కూడా చూడండి. అండ్
సో వీలైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి చెప్పండి. సో జస్ట్ యూట్యూబ్లో వెళ్ళేసి మనకి వాట్స్ బిహైండ్ అయినా అని టైప్ చేసినా పర్వాలేదు, లేదంటే కిరణ్ కోడుమూరు అని టైప్ చేశారంటే మన సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఓకే, డూ హార్డ్ వర్క్ అండ్ మళ్ళీ చెప్తాను, బోర్ ఫీల్ కాకండి. టెక్స్ట్ బుక్లో ఏ పాయింట్ కూడా వదిలిపెట్టకండి. మీ జాబ్ని డిసైడ్ చేసేది అదే. సో రైట్, సో ఆల్ ది బెస్ట్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.